మనలాంటి మామూలు మనుషులు చాలా చాలా భయంకరమైన పనులను ఎలా చెయ్యగలుగుతారు? ఈ ప్రశ్న వినడానికే కొంచెం ఇబ్బందిగా ఉంది కదా. కానీ 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన రాజకీయ ఆలోచనాపరుల్లో ఒకరైన హన్నా ఆరెంట్ తన జీవితాంతం ఈ ప్రశ్నకే సమాధానం వెతికారు. మరి నాజీయిజం లాంటి ఒక భయంకరమైన శకం ఆమె ఆలోచనల్ని ఎలా ప్రభావితం చేసిందో ఈరోజు మనం వివరంగా చూద్దాం. ఈ విశ్లేషణను ఆమె చెప్పిన ఒక శక్తివంతమైన మాటతో మొదలుపెడదాం. విచారకరమైన నిజమేంటంటే చాలా వరకు చెడు అనేది తాము మంచివాళ్లమో చెడ్డవాళ్లమో తేల్చుకోలేని వాళ్లవల్లే జరుగుతుంది. అంటే దీని అర్థమేంటి? చెడు కేవలం రాక్షసుల్లాంటి వాళ్లే చేస్తారా, లేక మనలో ఎవరైనా చేయగలరా? ఇదే అసలు ప్రశ్న. సరే, ఆ ప్రశ్నకు సమాధానం కోసం ఆరెంట్ ప్రతిపాదించిన అత్యంత ప్రసిద్ధ, ఇంకా చెప్పాలంటే అత్యంత వివాదాస్పదమైన ఒక కాన్సెప్ట్లోకి వెళ్దాం. అదే ది బనాలిటీ ఆఫ్ ఈవిల్. తెలుగులో చెప్పాలంటే చెడు యొక్క సామాన్యత. అసలు ఈ బనాలిటీ ఆఫ్ ఈవిల్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది చాలా భయంకరమైన ఆలోచన. అదేంటంటే మనలాంటి సాధారణ ప్రజలు కూడా ఏది మంచి ఏది చెడు అని ఆలోచించడం మానేసి గుడ్డిగా పైనుంచొచ్చే ఆర్డర్స్ని పాటిస్తూ పోతే ఎంతటి ఘోరమైన పనులైనా చేయగలరన్నమాట. ఈ ఆలోచనకు పునాది పడింది 1961లో జరిగిన ఒక సంఘటనలో. ప్రదేశం జెరూసలేంలోని ఒక కోర్టు. అక్కడ విచారణలో ఉన్న వ్యక్తి అడాల్ఫ్ ఐక్మాన్. లక్షల మంది ప్రాణాలు తీసిన హోలోకాస్ట్ వెనుకున్న ముఖ్య సూత్రధారులలో ఒకడు. ఆ విచారణ గురించి రిపోర్టు చేయడానికి వెళ్లిన ఆరెంట్ అక్కడొక భయంకరమైన రాక్షసుని చూస్తానని అనుకుంది. కాని ఆమెకు కనిపించింది వేరు. ఒక రాక్షసుడు కాదు, ఒక సాధారణ, ఏమాత్రం ప్రత్యేకత లేని ప్రభుత్వ అధికారి. జస్ట్ ఒక బ్యూరోక్రాట్. కోర్టులో ఐక్మాన్ వాదన వింటే నిజంగా షాక్ అవుతాం. అతనేమన్నాడంటే, నేను ఆ బాధితులను ద్వేషించి ఈ పని చేయలేదు, నేను కేవలం నా డ్యూటీ చేశాను, అప్పటి చట్టాలను పాటించాను అన్నాడు. చివరికి డ్యూటీ ఈజ్ డ్యూటీ అని ముగించాడు. వినడానికి ఎంత సాధారణంగా ఉందో కదా ఈ మాట. కానీ ఇది చాలా ప్రమాదకరమైన వాదన. ఆరెంట్ దృష్టిలో ఐక్మాన్ చేసిన చెడు సామాన్యమైనది. ఎందుకంటే అది ఆలోచన లేకుండా చేసింది. స్వతంత్రంగా నైతికంగా ఆలోచించే శక్తిని అతను పూర్తిగా కోల్పోయాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలక విషయం ఇదే. అత్యంత ప్రమాదకరమైన చెడు అనేది ద్వేషం నుండి పుట్టదు, అది ఆలోచించకపోవడం వల్ల పుడుతుంది. అయితే ఒక మనిషి ఇలా ఆలోచించే శక్తిని పూర్తిగా ఎలా కోల్పోతాడు? ఈ ప్రశ్నకు జవాబు ఒక వ్యక్తిలో కాదు, ఒక రాజకీయ వ్యవస్థలో ఉంది. ఆ వ్యవస్థే ఈ ఆలోచనారాహిత్యాన్ని సృష్టించే సర్వాధికార యంత్రాంగం లేదా టోటాలిటేరియన్ మెషిన్. ఆరెంట్ ప్రకారం ఈ సర్వాధికారవాదం లేదా టోటాలిటేరియనిజం అనేది మరో నియంతృత్వం కాదు. ఇది పూర్తిగా ఒక కొత్త రకమైన భయంకరమైన పాలన. ఎలాగంటే పాత నియంతృత్వాలలో హింస అనేది అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఒక సాధనం. కాని సర్వాధికారవాదంలో హింసయే ఒక లక్ష్యంగా మారిపోతుంది. ఈ పాలనలు ప్రజల జీవితంలోని ప్రతి అంశాన్ని కంట్రోల్ చేయాలని చూస్తాయి. ప్రజల శరీరాలను, వాళ్ల ఆలోచనలను, వాళ్ల పనులను, అన్నింటినీ. ఇలాంటి పూర్తి నియంత్రణ వల్ల మనుషుల్లో స్వతంత్రంగా ఆలోచించే శక్తి పూర్తిగా నశించిపోతుంది. మరి ఇంత భయంకరమైన సర్వాధికారవాద హింసకు విరుగుడేంటి? ఆరెంట్ దీనికొక ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించారు. అదే శక్తి వర్సెస్ హింస అనే ఆమె ఆలోచన. ఇది చాలా పవర్ఫుల్ ఐడియా. ఆరెంట్ చెప్పిన ఈ మాటలు శక్తి యొక్క అసలైన అర్థాన్ని మనకు చెప్తాయి. ఆమె ఏమన్నారంటే, శక్తి ఎప్పుడూ ఒక వ్యక్తి సొంతం కాదు, అది ఒక సమూహానికి చెందింది. ఆ సమూహం కలిసున్నంత కాలమే అది ఉంటుంది. అంటే నిజమైన పవర్ అనేది తుపాకుల్నుంచో సైన్యం నుంచో రాదు, అది ప్రజలు కలిసికట్టుగా ఉన్నప్పుడు పుడుతుంది. ఈ ఫ్లోచార్ట్ చూస్తే ఈ విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, మానవ సమాజం నుంచి రెండు వేర్వేరు దారులు ఎలా వెళ్తున్నాయో ఇక్కడ కనిపిస్తుంది. ఒక దారి ప్రజలు కలిసి పనిచేయడం ద్వారా నిజమైన శక్తి వైపుకు వెళ్తుంది, ఇది స్వేచ్ఛకు దారితీస్తుంది. ఇక రెండో దారి పాలకుల అణిచివేత ద్వారా హింస వైపుకు వెళ్తుంది, ఇది నియంతృత్వానికి దారితీస్తుంది. ఈ టేబుల్ ఆ తేడాను ఇంకా క్లియర్గా చూపిస్తుంది. చూడండి, శక్తి ప్రజల నుండి వస్తుంది, దానికి ఆధారం వాళ్లందరి సమష్టి కార్యాచరణ, వాళ్ల అంగీకారం. మరోవైపు హింస పాలకుల చేతుల్లో ఉంటుంది, దానికి ఆధారం కేవలం బలం, బలవంతం. ఒకటి నిర్మిస్తుంది, మరొకటి నాశనం చేస్తుంది. సరే, మరి ఈ సమష్టి శక్తిని ఆచరణలో ఎలా పెట్టాలి? ప్రజలు కలిసికట్టుగా ఎలా పనిచేస్తారు? ఆరెంట్ ప్రకారం ఈ శక్తి అనేది మానవ కార్యకలాపాల ద్వారానే సాధ్యమవుతుంది. దీనినే ఆమె చర్య యొక్క స్వేచ్ఛ అని పిలిచారు. ఆరెంట్ మన పనులను 3 రకాలుగా విభజించారు. మొదటిది లేబర్ లేదా శ్రమ, అంటే జంతువుల్లాగే మనం బ్రతకడానికి చేసే పనులు. రెండవది వర్క్ లేదా పని, అంటే ఇల్లు కట్టడం లాంటివి, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిర్మించడం. కాని మూడవది అన్నిటికన్నా ముఖ్యమైనది యాక్షన్ లేదా చర్య, అంటే రాజకీయాల్లో పాల్గొనడం, అందరితో కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకోవడం. ఇదే మనల్ని కేవలం జీవులుగా కాకుండా నిజమైన మనుషులుగా చేసేది. మరి ఈ అత్యున్నతమైన చర్య అనేది ఎక్కడ జరుగుతుంది? ఇక్కడే ఆరెంట్ ప్రైవేట్ మరియు పబ్లిక్ మధ్య ఒక ముఖ్యమైన తేడాను చెప్పారు. మన కుటుంబం, మన ఉద్యోగం, ఇవన్నీ మన అవసరాలతో ముడిపడి ఉన్న ప్రైవేట్ జీవితం. కానీ అసలైన స్వేచ్ఛ ఉండేది పబ్లిక్ స్పియర్ లేదా ప్రజాక్షేత్రంలో. అంటే ప్రజలు అందరూ కలిసి సమాజం గురించి బహిరంగంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకునే చోట. అది ఒక పంచాయతీ కావచ్చు, లేదా ఒక సోషల్ మీడియా గ్రూప్ కావచ్చు. అక్కడే అసలైన స్వేచ్ఛ పుడుతుంది. ఓకే, ఆరెంట్ చెప్పిన చారిత్రక తాత్విక విషయాలు చూశాం. కానీ ఇదంతా కేవలం పాత చరిత్ర పాఠమనుకుంటే పొరపాటే.
ఫేక్ న్యూస్, రాజకీయ విద్వేషాలతో నిండిన ఈ రోజుల్లో ఆమె ఆలోచనలు ఎప్పటికంటే ఎక్కువగా మనకు అవసరం. కాబట్టి మనం మళ్ళీ మొదటి ప్రశ్నకు వద్దాం. మన చుట్టూ ఉన్న ఈ సామాన్యమైన చెడుకు, ఈ ఆలోచన రాహిత్యానికి విరుగుడేంటి? దానికి మన దగ్గరున్న రక్షణేంటి? స్వేచ్ఛను కాపాడుకోవడానికి ఆరెంట్ మనకు ఒక టూల్ కిట్ ఇచ్చారు. అందులో మొదటిది క్రిటికల్ థింకింగ్, అంటే విమర్శనాత్మకంగా ఆలోచించడం, గుంపుతో పాటు వెళ్లకుండా ఒక్క క్షణం ఆగి స్వంతంగా ఆలోచించడం. రెండవది సమష్టి చర్య. నిజమైన శక్తి ఒంటరిగా రాదు, ప్రజలు కలిసి మాట్లాడటం, పనిచేయడం ద్వారానే వస్తుంది. ఇంకా మూడవది ప్రజా భాగస్వామ్యం. స్వేచ్ఛ అనేది ప్రజాక్షేత్రంలో మనం చురుకుగా పాల్గొన్నప్పుడే బతికి ఉంటుంది. ఈ విశ్లేషణను ఆరెంట్ చెప్పిన ఒక పవర్ఫుల్ మాటతో ముగిద్దాం. ప్రమాదకరమైన ఆలోచనలనేవి ఉండవు, ఆలోచించడమే ప్రమాదకరం. ఎందుకంటే అధికార వ్యవస్థలను ప్రశ్నించే స్వతంత్ర ఆలోచన ప్రమాదకరంగా కనిపించొచ్చు. కానీ హన్నా ఆరెంట్ ప్రకారం స్వేచ్ఛకు అదే మొదటి మరియు అత్యంత ముఖ్యమైన అడుగు.